సంయుక్త నీతో ఎలా ఖర్చు పెట్టిస్తోంది, ఎలా నిన్ను తప్పుగా గైడ్ చేస్తోంది, నీతో పాటు కలిసి పార్టీలు పబ్బులు అని ఎలాంటి బాధ్యత లేకుండా తిరిగే ఈ అమ్మాయి మన ఇంటికి సరిపడే కోడలు కాదు. కాదు ఝాన్సీ అమ్మ, నేను చూడో, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతోంది చూడు. ఏం సంయుక్త, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమనా? ఇదంతా నా కళ్ళతో చూసిందేగా. కాదు అని చెప్పగలవా నువ్వు? రవి, నువ్వు సంయుక్తని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలిష్టం లేదు. కరెక్ట్గా చెప్పారత్తయ్య. తనకి సరిపడే జోడి వెన్నెల మాత్రమే. ఈ కుటుంబానికి తగినట్టుగా అనువుగా ఉండే అమ్మాయి అంటే అది మన వెన్నెలనే. మీనా, నేను సంయుక్తని పెళ్లి చేసుకోవద్దు అనే చెప్పాను. అలా అని వెన్నెలని చేసుకోమని చెప్పినట్టు కాదు. మీరేమంటున్నారత్తయ్య? రవికి వెన్నెల సరైన అమ్మాయి కాదు. రవి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ ఇంటికి కాబోయే కోడలు మాత్రమే కాదు మీనా, ఈ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లగలిగే నా వారసురాలయ్యుండాలి. అలాంటి అమ్మాయి అయితేనే రవిని, ఈ కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది. సరే అత్తయ్య, అయితే ఈ ఇంటికి ఇంకెవరికి కోడలుగా వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పండి. ఏంటి గణేషు, నీకింకా అర్థం కాలేదా? ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది. అది ఈ బంగారికే. ఝాన్సమ్మ, బంగారి, నువ్వేం మాట్లాడకు. రవి, నువ్వు బంగారినే పెళ్లి చేసుకోవాలి. సారీ జాను, నా వల్ల కుదరదు. బంగారేలా ఇంటి కోడలవుతుంది? తను ఎవరో ఏంటో కూడా తెలియదే. ఏదో మీ కంపెనీలో చేరింది అని బాధ్యతలిచ్చారు, అందుకని ఈ ఇంటికి కోడలుగా రాగలదా? ఇదంతా నేను అస్సలు ఒప్పుకోలేనత్తయ్య. వద్దత్తయ్య, ఇది చాలా పెద్ద తప్పు. ఏది కరెక్టో ఏది తప్పో అని నాకెవ్వరూ చెప్పనవసరం లేదు. నా నిర్ణయం ఎప్పటికీ సరిగ్గానే ఉంటుందని నాకు తెలుసు. ఇది నా ఇష్టం మాత్రమే కాదు, భగవంతుడి సంకల్పం కూడా. రవి, నీ నిర్ణయం మార్చుకో. నీకు బంగారితోనే పెళ్లి జరుగుతుంది. కుదరదు జాను, నేను సంయుక్తనే పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు చెప్పిన ప్రతి దానికి తలాడించడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాదు. ఇది నా లైఫ్ జాను, నేను డిసైడ్ అవ్వాలి. అలాగా? ఇప్పుడే నా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. బ్రహ్మాండంగా చేసుకో. ముహూర్తం పెట్టించు, మండపం చూడు, వంటలు వడ్డనలు వరకు అన్నీ 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 నువ్వే చూసుకో. దాని గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సంయుక్త పేరు మీద పెళ్లి ఏర్పాట్లు జరగచ్చు, కానీ పెళ్లి బంగారితోనే ఖచ్చితంగా జరుగుతుంది.
ఈ ఝాన్సీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మారుస్తాను జాను. హ్మ్? జయా, తను, ఇందు, ఇక్కడే ఉన్నావా నువ్వు? నా బంగారం. ఏంటి మణి? ఒక్క నిమిషం ఆగు జయ, చెప్తాను. నీకు ఇష్టమని చెప్పేసి పాయసం తీసుకుని వచ్చాను. అందరూ తినండి. ఇదిగో. ఇందు బంగారం, ఇదిగో తీసుకో. వేడిగా ఉంది, చూసి తాగు. ఇందు బంగారం, ఇదిగో తీసుకో. వేడిగా ఉంది, చూసి తాగు. ఎలా ఉంది జయ? చిన్న వయసులో నువ్వు నాకు చేసినట్టే ఉంది. మీ అమ్మ చేయమని చెప్పారు. అలాగా? ఏంటి విశేషం? అమ్మ అంత సంతోషంగా ఉందా ఏంటి? మరి త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరగబోతుంది కదా. ఏంటా ఫంక్షన్? కనిపెట్టి చూద్దాం. నాకు తెలియట్లేదే. రవి బాబుకి పెళ్లి. పెళ్ళంటే అమ్మాయి? అమ్మాయి ఎవరయ్యుంటారు? ఏం తెలియనట్టు ఎలా నటిస్తున్నావో చూడు. జాతకం కూడా తీసుకువెళ్ళాను కదా నేను. మన బంగారితోనా? మన బంగారీతోనే. ఝాన్సీ అమ్మ బంగారీని అడగటానికి త్వరలోనే ఇంటికొస్తున్నారు. నిజంగా చెప్తున్నావా మణి? ఇందులో అబద్ధం చెప్తారా? బంగారీ మనసులో కూడా రవినే ఉన్నారు. అక్కడే నీకు తెలియలేదా? ఏంటి జయమ్మ నువ్వు? కాదు మణి, వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు. కానీ తను రవిని ఇష్టపడుతుందని నేను కనిపెట్టలేకపోతున్నాను. బంగారి ప్రాణానికి ప్రాణంగా రవినే కావాలనుకుంటుంది. ఝాన్సీ అమ్మే కనిపెట్టారు చూడు. అలా అయితే నాకు సంతోషమే. ఎందుకు డౌట్గా మాట్లాడుతున్నావు? కాదు మణి, బంగారికి ఒక పెళ్ళనుకుంటే అది కాస్త ఆగిపోయింది కదా. అప్పటినుంచి తను పెళ్ళంటేనే వద్దు అనుకుంటోంది. అలాంటి అమ్మాయిని ఒప్పించడం చాలా కష్టం కదా. ఇప్పుడు పెళ్లి వద్దని తను అసలు చెప్పనే చెప్పదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కకి రవి సార్కి పెళ్ళా? మ్మ్. ఏమన్నమ్మా, అక్క ముందు రవి సార్ని లవ్ చేసిందా? అవును, తను ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఒకరికి ఒకరు ఇంకా చెప్పుకోనే లేదనుకుంటాను. పెళ్లి మాట వచ్చేశాక చెప్పుకుంటారని అనుకుంటున్నాను.